బీసీల కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నట్టుగా మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి హింట్ ఇచ్చారు. ఎస్, ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ కులగణన త్వరగా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ సూచన మేరకే బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేశామంటూ సీఎం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ లెక్కింపు తర్వాత, బీసీల జనాభా లెక్కింపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. నిన్నటి సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి మరొకసారి ఈ అంశాన్ని పునరుద్ఘాటించారు. మరోవైపు అటు ఎస్సీ రిజర్వేషన్ అంశం కూడా ఉపసంఘం నివేదిక ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును స్టడీ చేసిన తర్వాత ఎలా అమలు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఓవరాల్గా ఇటు బీసీల జనాభా లెక్కింపు తర్వాత రిజర్వేషన్ల కార్యక్రమం అంతా ఉంటుంది. అదంతా ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఉండబోతుంది. దాంతోపాటు కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా పదవులు దక్కబోతున్నాయంటే మరొకసారి ముఖ్యమంత్రి పరోక్షంగా హింట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కష్టపడ్డ వారికి పదవులు ఇచ్చాం, ఈసారి మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ద్వారా ఆ ఎఫెక్ట్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి పదవులు వస్తాయంటూ ముఖ్యమంత్రి పరోక్షంగా పార్టీ క్యాడర్కు నిర్దేశించిన పరిస్థితి కనబడుతుంది. ఎస్, శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ముఖ్యంగా బీసీ జనాభా లెక్కింపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నట్టుగా ముఖ్యమంత్రి మరొకసారి నిన్న స్పష్టతనిచ్చారు. సో దాంతోపాటు రాహుల్ గాంధీ ఆలోచన కూడా అదే, బీసీ కులగణన జరగాలంటూ ఆయన చెప్తున్నారు. అలాగే బీసీ కమిషన్ ఏర్పాటు కూడా రాహుల్ గాంధీ సూచన మేరకు చేశాం తెలంగాణలో అంటున్నారు. సో అదొక అంశం. దాని తర్వాత కష్టపడ్డ వారికే పదవులు ఉంటాయంటూ పరోక్షంగా ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి, రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చిన పరిస్థితి. సో ఏం జరగబోతుంది, ముఖ్యంగా తొలుత ఈ బీసీ కులగణన ఎప్పుడు జరగబోతుంది, దీనికి సంబంధించి తద్వారా ఎన్నికల ప్రక్రియ ఏ రకంగా దీన్ని బేస్ చేసుకొని ఉండబోతుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ రామ్దాస్. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా లోకల్ బాడీ ఎన్నికల వారైతే మనకు మొదలైతే తెలుస్తుంది. అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ, అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక స్టెప్ ముందుకేసి ఇక పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ల పదవి కాలం ముగిసి దాదాపు 4-5 నెలలు గడుస్తూ ఉంది. ఇక ఇన్ఛార్జ్గా కొంతమంది అధికారులు, స్పెషల్ ఆఫీసర్ని గ్రామాల్లో పెట్టి ఇక ప్రభుత్వం ప్రస్తుతం పంచాయతీలని రన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలోనే ఇక బీసీలకు సంబంధించి బీసీ కులగణన చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్తామంటూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగింది. సో దేశవ్యాప్తంగా జన కులగణన తర్వాతనే ఎన్నికలు ఉంటాయి, పంచాయతీ ఎన్నికలు అంటూ చెప్పడం. ఆ తర్వాత ఇక తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ నేతలు, బీసీ సంబంధించినటువంటి కుల నేతలంతా కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఖచ్చితంగా మాకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి, కులగణన చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అనేక మార్లు ముఖ్యమంత్రిని, ఇక మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని కలిసే ప్రయత్నం కూడా చేశారు. అనేక మార్లు వాళ్ళ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక సీఎం రేవంత్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలకు ముందే ఖచ్చితంగా బీసీ కులగణన చేసిన తర్వాత జనాభా తామాషా ప్రకారం ఎవరెంతమంది ఉన్నారు, వారికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి ఒక లెక్కలకు వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బీసీ కమిషన్ చైర్మన్ నియమించారు, సభ్యులు నియమించారు. సో బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ నియమించారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్ నియమించారు. దాంతోపాటు సభ్యులను కూడా నియమించడం జరిగింది. సో ఆ బీసీ కమిషన్కి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దాదాపు 45 రోజుల పాటు ఖచ్చితంగా ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కులగణన చేపట్టాలి, కులగణనలో భాగంగా ఎవరెంతమంది ఉన్నారు, ఏంటి, ఎటువంటి రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటున్నటువంటి విధి విధానాలని కూడా ఇటు బీసీ కమిషన్, అటు ఉన్నత అధికారులని రాష్ట్ర సర్కారు అలర్ట్ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడి నియామకం కూడా జరిగింది. సో గతంలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇక ఎంపీ ఎన్నికలు అటు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకొచ్చారు. ఖచ్చితంగా రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మహేష్ కుమార్ గారు ఆ అధ్యక్షన ఖచ్చితంగా మరి పంచాయతీ ఎన్నికల్లో మంచి రిజల్ట్ తీసుకురావాలి. ఇప్పటికే జమిలీ ఎన్నికల మీద అటు బీజేపీ ఫోకస్ పెడుతుంది, 4వసారి అధికారంలోకి రానికే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని తిప్పి కొట్టాలి, ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపించాలన్నటువంటి ఆ రీతిలో ఇక సీఎం రేవంత్ కామెంట్ చేయడం జరిగింది. రామ్దాస్, రైట్. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి పరోక్షంగా మరొక హింట్ ఇచ్చారు. పార్టీ ఇప్పటికే పార్టీలో కష్టపడ్డ వారికి, అనుబంధ సంఘాల వాళ్ళకి పదవులు ఇచ్చామంటున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో కష్టపడి పనిచేస్తే ఆ రిజల్ట్ చూపిస్తే మళ్ళీ వాళ్ళకి
ఖచ్చితంగా పదవులు దక్కబోతున్నాయంటూ ఆయన ఒక రకంగా టార్గెట్ ఫిక్స్ చేసినట్లేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ రామ్దాస్. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతున్నారో ఇన్ఛార్జ్ మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా వారానికి 2 రోజుల పాటు మీరు ఖచ్చితంగా పర్యటించాలి, గ్రౌండ్లో ఉండాలి, ప్రజల్లో ఉండాలి. ఎవరైతే ప్రజల్లో ఉంటారో ప్రజల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకులకే పదవులు ఇవ్వాలనేది రేవంత్ పెద్దపీట వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పటికే పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో సంక్షేమ పథకాలని ప్రజలకు తీసుకుపోవాలి. అండ్ ఓవరాల్గా దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ వచ్చింది. గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మేము నామినేటెడ్ పోస్టులు ఇచ్చాము. గతంలో 36 నామినేటెడ్ పోస్టులు ఇచ్చాము. దానికి అది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, గ్రౌండ్లో ఎవరైతే ప్రజలతో ఉంటారో కష్టపడ్డటువంటి నాయకులకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి పదవులు ఇవ్వబోతా ఉన్నాం, నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతా ఉన్నాం అంటూ ఇక సీఎం రేవంత్ ఇటు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక్కసారిగా పంచాయతీ ఎన్నికల కలవరం అయితే, పంచాయతీ ఎన్నికల ఫీవర్ అయితే గ్రామాల్లో మొదలైంది. ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఉండబోతుంది, షెడ్యూల్ ఎప్పుడు రాబోతుంది, కులగణన ఎప్పుడు జరగబోతుంది, ఒకవేళ ఎన్నికలు నవంబర్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉందంటూ చెప్తా ఉన్నారు. ఒకవేళ నవంబర్ డిసెంబర్లో కనుక వస్తే ఎంత మేర మేము ఖర్చు పెట్టాలి, ఎటువంటి ప్రచారాలు చేసుకోవాలి, ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి, రిజర్వేషన్ ఏం రాబోతుంది అన్నటువంటి చర్చలు ఇప్పటికే గ్రామాల్లో ప్రతి గడపన ప్రతి వీధిన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. ఇది ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. అయితే దానికంటే ముందు అసలు బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాలి. లెక్క పెట్టినాక వాళ్ళ రిజర్వేషన్లు ఖరారు చేయాలి. రిజర్వేషన్లు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుంది. సో ఓవరాల్గా తెలంగాణలో ప్రస్తుతానికైతే ఈ లోకల్ వార్ ఒక రకంగా మొదలవుతుందని చెప్పాలి. ఊళ్ళల్లో ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేసే వాళ్ళంతా కూడా, ఆశావాహులంతా కూడా ఇప్పటికే ఊళ్ళలో ఆ రకమైనటువంటి హీట్ను మొదలుపెట్టిరు. సో ఓవరాల్గా ఇంకొక 3 నెలలు పట్టచ్చు. ఈ 3 నెలల్లో ఈ బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టినాక, ఆ బీసీల రిజర్వేషన్లు ఖరారైనాక ఖచ్చితంగా ఈ లోకల్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు, దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుసు. నిన్న సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి కూడా చెప్పిండు, ఈ బీసీ రిజర్వేషన్ల కులగణన, బీసీల కులగణన జరిగిన తర్వాతే లోకల్ వార్ ఉండబోతుంది అంటున్నారు. అట్లాగే ఖచ్చితంగా మళ్ళీ అందులో కష్టపడి పనిచేసే వాళ్ళకే ఖచ్చితంగా పదవులు ఇస్తామంటూ వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి నిన్న చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా బీసీ కులగణన పూర్తయిన తర్వాతే లోకల్ వార్ అయితే ఉండబోతుంది. దీనికైతే 3 నెలలు పట్టొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.